అందరికీ నమస్కారం. మీరు ఇంట్లో సంతోషం సంపదలు కోరుకుంటే మణిద్వీప వర్ణనను ప్రతిరోజు లేదా కనీసం 9 సార్లు చదవాలి లేదా వినాలి అని సూచిస్తున్నారు. మణిద్వీపం అంటే లక్ష్మీదేవి కొలువైన మణిరత్నాలతో నిండిన లోకం అని అర్థం. ఈ వర్ణనను పఠించడం వల్ల కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అయితే ఇది ఎందుకు పఠించాలి అంటే, సొంత ఇల్లు కొనుగోలు చెయ్యాలనుకున్నా లేదా ఇతర కోరికలను నెరవేర్చుకోవాలనుకున్నా ఈ వర్ణన చదవడం వల్ల సాధ్యమవుతుంది అని చెబుతారు. ఈ స్తోత్రాన్ని 9 సార్లు పఠించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు సుఖ సంపదలు వస్తాయని విశ్వాసం. మణిద్వీప వర్ణన శ్రీ చక్ర పూజలలో భాగంగా ఉంటుంది. ఇది శ్రీ లలితాదేవి యొక్క పరమానంద స్వరూపాన్ని వర్ణిస్తుంది. రోజువారి పూజలో భాగంగా మణిద్వీప వర్ణనను పఠించడం మంచిదని కూడా చెబుతుంటారు. కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు లేదా గృహ ప్రవేశ చేసేటప్పుడు దీన్ని పఠించడం వల్ల ఇంట్లో శాంతి సంపదలు వస్తాయని నమ్మకం. దేవతలను పూజించేటప్పుడు లేదా లలితాదేవి అనుగ్రహం పొందాలనుకున్నప్పుడు చదవవచ్చు. మణిద్వీప వర్ణన అనేది ఒక భక్తిపరమైన స్తోత్రం. దీనిని పఠించడం వల్ల ఆధ్యాత్మికంగా మేలు కలుగుతుందని, కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఇప్పుడు మనం ఈ మణిద్వీప వర్ణనను పారాయణం చేద్దాం. మహాశక్తి మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిద్వీపములో మంత్రరూపిణి, మన మనసులలో కొలువైంది. సుగంధ పుష్పాలెన్నో వేలు, అనంత సుందర సువర్ణ పూలు, అచంచలం భగు మనోసుగాలు, మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్సంపదలో, లక్షల లక్షల లక్ష్మీపతులు, మణిద్వీపానికి మహానిధులు. పారిజాత వన సౌగంధాలు, సురాదినాదులు సత్సంగాలు, గంధర్వాదులు గాన స్వరాలు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది మనకు కైవల్యము. పద్మరాగములు సువర్ణమనులు, 10 ఆమడల పొడవు నగలవు, మధుర మధుర మగు చందన సుధలు, మణిద్వీపానికి మహానిధులు. 64 కళామతల్లులు, వరాలను సగే 16 శక్తులు, పరివారముతో పంచబ్రహ్మలు, మణిద్వీపానికి మహానిధులు. అష్టసిద్ధులు నవనవనితులు, అష్టదిక్కులు దిక్పాలకులు, సృష్టికర్తలు సురలోకాలు, మణిద్వీపానికి మహానిధులు. కోటి సూర్యుల ప్రచండ కాంతులు, కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారకల వెలుగులు జిలుగులు,
మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది మనకు కైవల్యము. కంచు గోడల ప్రాకారాలు, రాగి గోడల చతురస్రాలు, ఏడామడల రత్నరాశులు, మణిద్వీపానికి మహానిధులు. పంచామృతమయ సరోవరాలు, పంచలోహమయ ప్రాకారాలు, ప్రపంచమేలే ప్రజాధిపతులు, మణిద్వీపానికి మహానిధులు. ఇంద్రనీలమణి ఆభరణాలు, వజ్రపు కోటల వైడూర్యాలు, పుష్యరాగమణి ప్రాకారాలు, మణిద్వీపానికి మహానిధులు. సప్తకోటి గణ మంత్ర విద్యలు, సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు, శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది మనకు కైవల్యము. మిలమిలలాడే ముత్యపురాసులు, తలతలలాడే చంద్రకాంతములు, విద్యుల్లతలు మరకతమనులు, మణిద్వీపానికి మహానిధులు. కుబేర ఇంద్ర వరుణ దేవులు, శుభాలను సగి అగ్నివాయువులు, భూమి గణపతి పరివారములు, మణిద్వీపానికి మహానిధులు. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు, పంచభూతములు పంచశక్తులు, సప్త ఋషులు నవగ్రహాలు, మణిద్వీపానికి మహానిధులు. కస్తూరి మల్లిక కుందవనాలు, సూర్యకాంతి శిల మహగ్రహాలు, ఆరు ఋతువులు చతుర్వేదాలు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది మనకు కైవల్యము. మంత్రిని దండిని శక్తి సేనలు, కాళికరాళి సేనాపతులు, 32 మహాశక్తులు, మణిద్వీపానికి మహానిధులు. సువర్ణ రచిత సుందర గిరులు, అనంగదేవి పరిచారికలు, గోమీదికమణి నిర్మిత గుహలు, మణిద్వీపానికి మహానిధులు. సప్త సముద్రములనంత నిధులు, యక్ష కిన్నెర కింపురుషాదులు, నానా జగములు నదీ నదములు, మణిద్వీపానికి మహానిధులు. మానవ మాధవ దేవగణములు, కామధేనువు కల్పతరువులు,
సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది మనకు కైవల్యము. కోటి ప్రకృతుల సౌందర్యాలు, సకల వేదములు ఉపనిషత్తులు, 16 రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు. దివ్య ఫలములు, దివ్యాస్త్రములు, దివ్య పురుషులు, నీరమాతలు, దివ్య జగములు, దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు. శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు, మణి నిర్మిత మగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు. పంచభూతములు యాజమాన్యాలు, ప్రవాళశాలం అనేక శక్తులు, సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది మనకు కైవల్యము. చింతామణులు నవరత్నాలు, నూరామడల వజ్రపురాసులు, వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు. దుఃఖము తెలియని దేవీ సేనలు, నటనాట్యాలు, సంగీతాలు, ధన కనకాలు, పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు. 14 లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము కలదు, సర్వలోకమే ఈ మణిద్వీపము, సర్వేశ్వరి గది శాశ్వత స్థానం. చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది మనకు కైవల్యము. మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి, సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో. పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపార ధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది. నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే, అష్ట సంపదల తులతూగేరు. నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే, అష్ట సంపదల తులతూగేరు.
శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై. శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము.